అస్సలు మసాలాస్ లేకుండా చేసిన ఈ మసాలా రైస్ రెసిపీ ఎలానో ఇప్పుడు నేర్చుకుందాం. వచ్చేసేయండి. ఫస్ట్ మనకు నచ్చిన ముక్కలన్నీ ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నాను పొటాటో, క్యారెట్, ఆనియన్, బీన్స్, క్యాప్సికమ్. టొమాటోస్ని కూడా ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో కొంచెం గార్లిక్, కొంచెం ఉప్పు, కారం, అలానే కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసేసుకొని ఆ నూనెలోనే కొంచెం నెయ్యి కూడా వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీరా వేసుకొని జీరా చిట్పట్ అన్న తర్వాత ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని కూడా వేసి బాగా వేపాలి. ఒక 5 minutes ఇట్లా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. ఆ తర్వాత కొంచెం ఆలు అలానే బీన్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 minutes వరకు మూత పెట్టుకొని ఫ్రై అవ్వనియాలి. మూత తీసి చూస్తే మనకి ఇలా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి అని అనుకున్నప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలి మన టొమాటో ప్యూరీ, అలానే కొంచెం సాల్ట్ అండ్ దెన్ యాడ్ సమ్ టర్మరిక్ అండ్ గివ్ ఇట్ అ నైస్ మిక్స్. మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. అట్ దిస్ స్టేజ్ యాడ్ సమ్ రెడ్ చిల్లీ పౌడర్, అదే అండి కారము, అండ్ తర్వాత గివ్ ఇట్ అ నైస్ మిక్స్. ఆ తర్వాత ఇలా ప్లేట్లో రైస్ని పొడార్చుకొని ఇలా పొడిగా అయిన అన్నాన్ని ఉడుకుతున్న వెజిటబుల్స్లో వేసేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకొని ఆ పైన కొరియాండర్ జల్లేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. తినే ముందు కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే మంచింకి కూడా మస్తుగా ఉండే ఈ మసాలా రైస్ రెడీ.